ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలందరికీ ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మరి శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈరోజు పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో నుండి కొన్ని విశేషమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి నాకు, అలాగే వినబోతున్నటువంటి మీకు దేవుడు సహాయం చేయాలని నేను ఆయన కోరుకుంటా ఉన్నాను. అటు సహాయం ఆయన ద్వారా మనకు అందును గాక. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదివే విషయంలో కానీ, ధ్యానించే విషయంలో కానీ, వినే విషయంలో కానీ ఏదైనా పొరపాటు జరిగితే, వినే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే, చదివే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే, ధ్యానించే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే, దేవుని వాక్యానికి అర్థం మారిపోతుంది. మరలా జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యానికి అర్థం మారిపోయే పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చాలా చూస్తూ ఉన్నాం. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయించాడు. ఆయన మాటలు ప్రకృతి సంబంధమైన వ్యక్తులకి అర్థం కావు. మరి ఎవరికి అర్థమవుతాయి అని అంటే, దేవుని ఆత్మ కలిగినటువంటి వారికి మాత్రమే పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో వ్రాయించబడినటువంటి ప్రతి మాట మనకు అర్థమవుతుంది. ఇందులో ఉదాహరణకి చిన్న మాట చెప్తాను మీకు. దేవుని వాక్యము మనం ఎలా వినాలి, ఎలా వినాలి, ఎలా చదవాలి, ఎలా ధ్యానించాలి అనే విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో, అనగా వినే విషయంలో, ధ్యానించే విషయంలో, రెండోది చదివే విషయంలో మనం ముందుగా సిద్ధపాటుతో ఉండాలి. సిద్ధపాటుకి సంబంధించిన ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఇప్పుడు పరిశుద్ధ వివాహం జరుగుతుంది చాలా చోట్ల. ఈ పరిశుద్ధ వివాహంలో వధువుకి, వరుడికి, అంటే యవనస్తురాలుగా ఉన్నటువంటి వారిరువురికి దేవుని వాక్యాన్ని జతపరిచి వారిరువురిని మనం జతపరుస్తున్నాం. అంటే ఇరువురిని ఒకటిగా చేస్తున్నాం. ఇప్పుడు వారు జతపరచబడటానికి, వారు ఒక్కటవటానికి వారి మధ్యలో మనం ఏముంచుతున్నాం? దేవుడు ఏముంచుతున్నాడంటే ఆయన వాక్యము. ఆ వాక్యము పురుషుడికి దేవుడు అందిస్తున్నాడు, స్త్రీకి ఆయన అందిస్తున్నాడు. ఈ మాటలు గనక వారు స్పష్టంగా వినగలిగితే స్త్రీ తన భర్తకు లోబడే విషయంలో జాగ్రత్తగా ఉంటుంది. పురుషుడు తన భార్యను ప్రేమించే విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. అలాగే ఇరువురి బంధువర్గాలు కూడా వారిని కలిపే విషయంలో, సంతోషపెట్టే విషయంలో, వారి బాగోగులు జాగ్రత్త తీసుకునే విషయంలో వారు కూడా సహాయం చేస్తారు. కానీ ఈనాటి దినాల్లో మనం పరిస్థితిని చూస్తే, వాక్యాన్ని సరిగ్గా వినక, వాక్యాన్ని తమ హృదయాల్లో భద్రం దాన్ని ధ్యానించుకోకుండా, చెప్తున్నప్పుడు నిర్లక్ష్యంతో కూడినటువంటి పనులు చేస్తున్న కారణంగా, నిర్లక్ష్యంతో కూడిన హృదయంతో ఉన్న కారణంగా, జతపరచబడుతున్నటువంటి ఇరువురి హృదయాల్లోకి వాక్యం వెళ్ళలేని కారణం చేత, అలాగే జతపరుస్తున్నటువంటి ఇరువురి బంధువర్గాల్లోకి వాక్యము వారి హృదయాల్లోనికి వెళ్ళలేని కారణం చేత, ఇప్పుడు చాలా దాంపత్యాలు, చాలా కుటుంబాలు సమాధానకరంగా కానీ, శాంతియుతంగా కానీ, లేక సంతోషంగా కానీ ఉండట్లేదు. గల కారణాలు ఏంటంటే, భర్తకు భార్య మీద, భార్యకు భర్త మీద గౌరవాలు తగ్గిపోతున్నాయి, ప్రేమ ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి, తగ్గింపు గుణం తగ్గిపోతుంది, విధేయత తగ్గిపోతుంది, ఒకరి పట్ల ఒకరు సమాధాన తత్వం అనేది కనబడట్లేదు. ఇవన్నీ
నిజంగా వరుడు లేక వధువు వాక్యాన్ని వింటే, అయ్యో! దేవుడు నాకు అందించినటువంటి భార్యగా ఆమెను చూడగలడు. అదే వ వధువు కూడా వాక్యాన్ని వింటే, దేవుడు నాకు అందించిన భర్తగా ఆమె చూడగలదు. అలా ఇరు వర్గాలు కూడా వీళ్ళని దేవుడు జతపరిచాడు, వీళ్ళని మనం వేరు చేయకూడదనే తాత్పర్యంతో వాళ్ళు ఉండగలరు. కానీ వివాహంలో గానీ, లేక మందిరాల్లో గానీ, వాక్యాన్ని వినే విషయంలో చాలా, చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అందుచేత దేవుని భయము వారికి కలగట్లేదు. దేవుని భయమును గురించినటువంటి విధి విధానము వారు అర్థం చేసుకుంటలేదు. కాబట్టి దేవునికి భయపడితే వాళ్ళు ఆశీర్వదించబడతారని దేవుని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. 128 కీర్తనలో యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడునని లేఖనం చెప్తుంది. ఇప్పుడు జతపరచబడే వారు నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళ దాంపత్యం ఆశీర్వదించబడతదా? ఒకసారి మీరు చెప్పండి. రెండోది మందిరానికి వచ్చేవారు నిర్లక్ష్యంగా వాక్యం వినటానికి సిద్ధపడి ఉంటే వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయా అనేది ఒకసారి మీరు చెప్పండి. ఈరోజు ఒక విషయాన్ని, ఒక లేఖనాన్ని మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిర్లక్ష్యంగా ఉంటే, నిర్లక్ష్యంగా వస్తే, నిర్లక్ష్యంగా వాక్యం చదివితే, నిర్లక్ష్యంగా దాన్ని ధ్యానిస్తే, మనం ధ్యానించిన లేక వినిన వాక్యం మన హృదయంలోనికి వెళ్ళదు. కారణం ఏంటంటే, మన జీవితంలోకి వాక్యం వెళ్తే మనలో మార్పు ప్రారంభమవుతుందనే విషయం మనకంటే ముందు సాతానుకు బాగా తెలుసు. అందుకనే మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు ఒక ఉపమాన రీతిగా ఇలా మాట్లాడాడు. ఈ మాట మీకు చదివి నేను ముగిస్తాను. మీరు మీ చేతిలో బైబిల్ ఉన్నట్లయితే, మీరు వాక్యాన్ని ప్రేమించేవారైతే, వాక్యం గుండా నడవాలని ఆశ కలిగిన వారైతే ఈ మాట మీరు ఖచ్చితంగా వినాలని నేను మనవి చేస్తున్నాను. చూడండి మత్తయి సువార్త 13:19లో చూడండి ఒకసారి. ఎవడైనను రాధ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకుపోవును. ఈ మాట మీకు అర్థమైందా? చాలా జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యము వినియు గ్రహింపకయుండగా అంటే వాక్యాన్ని వింటున్నాం కానీ దాన్ని అర్థం చేసుకునే పరిస్థితి మనకు లేదు. వాక్యాన్ని వింటున్నాం కానీ దాని గుండా నడిచే పరిస్థితి మనకు లేదు. వాక్యాన్ని వింటున్నాం కానీ మనం బ్రతుకులు మార్చుకునే పరిస్థితి మనకు లేదు. ఏం జరుగుతుందో నేను చెప్పనా? ఇలాంటి వాక్యం వింటున్నా కూడా మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి చెప్పనా? నీ నిర్లక్ష్యం వల్లనే. కేవలం నీ నిర్లక్ష్యం వల్లనే. వాక్యం వినాలంటే ఏ సిద్ధపడుతూ ఉండాలో నీకు తెలుసా? వాక్యం వినాలంటే ఎలాంటి మనసు కలిగి ఉండాలో నీకు తెలుసా? వాక్యం వినాలంటే ఎలాంటి క్రమాలు తీసుకోవాలో నీకు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యము మన జీవితాలు అద్భుతం చేస్తుంది, ఆశ్చర్యకార్యం చేస్తుంది. కానీ దేవుని వాక్యాన్ని పట్ల నువ్వు నిర్లక్ష్యం చూపిస్తే ఆ వాక్యం నీ హృదయంలోనికి వెళ్లకుండా, ఆ వాక్యం వినకుండా సాతానుడు దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్లకుండా దుష్టుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు. ఉపమానం చెప్పాడు. మళ్ళా చదువుతున్నాను చూడండి. ఎవడైనా రాధ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములు విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును. అంటే నీ హృదయంలో దేవుడు పరిశుద్ధాత్మతో ఆయన దాసు నింపుకొని చెప్పబడే వాక్యం ఏదైతే ఉంటుందో, ఆయన మాటలు ఏదైతే ఉంటాయో అవి నీ హృదయంలోకి వస్తే నీ జీవితం బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది, నీ గృహం బాగుపడుతుంది, నీ పిల్లలు బాగుపడతారు. నీవు ఆ వాక్యాన్ని వినటానికి కూడా సరైన స్థితిని, క్రమాన్ని, పద్ధతిని, మనస్సుని నీవు సిద్ధపరుచుకుంటే దేవాది దేవుని మాట నీ హృదయంలో పరచబడితే నీ జీవితం మారుతుంది. నిర్లక్ష్యంగా మాత్రం దేవుని వాక్యం వినే విషయంలో ఈరోజు చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అంటే తృణప్రాయంగా వాక్యాన్ని మరి విని విడిచిపెట్టేసే వారిగా ఉన్నారు. కారణం చెప్పనా? మీ మీద దురాత్మ పనిచేస్తుంది, దుష్టుడు పనిచేస్తున్నాడు. వాక్యం మీలోకి వెళ్తే మీ బ్రతుకు మారుతుంది, మీ జీవితం మారుతుంది. వెళ్ళకుండా చేస్తున్నాడు. కాబట్టి ఈ మాటలను నీవు వాక్యం వినటానికి, వాక్యానుసారం నడవటానికి నీ మనసును సిద్ధపరచుకో, నీ హృదయాన్ని సిద్ధపరచుకో, నీ దేహాన్ని సిద్ధపరచుకో, నీ ఇంటిని సిద్ధపరచుకో, నీ కుటుంబాన్ని సిద్ధపరచుకో. దేవాది దేవుడు నీకు సహాయం చేస్తాడు. అట్టి కృప మీకు, మీ కుటుంబాలకు దేవాది దేవుడు దయచేయాలని ఒక దైవజనునిగా నేను కోరుకుంటున్నాను. ఇటు మాటలు దేవుడు దీవించి బలపరిచి నడిపించి వర్ధిల్లింప చేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను, తల వంచండి. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు. ఈరోజు ఈ సమయంలో
నీ మాటలు నా ద్వారా నీ అలాగే వింటున్నటువంటి వారిలో కూడా ప్రభువా వాక్యం వినే పరిస్థితిలో, ఆలకించే పరిస్థితిలో, గ్రహించే పరిస్థితిలో వారు లేరు అనంటే ఖచ్చితంగా వారి ముందు పెట్టబడుతున్నటువంటి వాక్యపు ఆహారం అనే నీ విత్తనాలు దుష్టుడు ఎత్తుకుపోతున్నాడనే విషయాన్ని ఈరోజు నీ వాక్య లేఖనం ద్వారా గమనించాను. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడటానికి, ప్రతి కుటుంబం జాగ్రత్త పడటానికి, తద్వారా నీ ద్వారా ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి కృప చూపించి ద్వారాలు తెరమని, నీ వాక్యం నీ బిడ్డల హృదయాలు పనిచేయటానికి కృప చూపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించును.